హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ హ్యాండ్స్కి స్కాలప్ మోడల్ ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలో ఇందులో చూపిస్తాను. ఇప్పుడు లైనింగ్ బ్లౌజెస్ మీద అనమాట నేను స్కాలప్ స్టిచ్ చేస్తున్నా. దానికని లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి కంబైన్ చేసి మొత్తం హ్యాండ్ లాగా స్టిచ్ చేసేసుకోవాలి. దానికి ఎంత లూజ్ ఉందో ఇందులో చూడండి, 16 ఇంచెస్ లూజ్ ఉంది. దాన్ని అలాగే క్యాన్వస్ మీద డ్రా చేసుకొని 16 ఇంచెస్ వెడల్పు 2 లేయర్స్ అనమాట. 2 హ్యాండ్స్ కదా, ఆ 2 హ్యాండ్స్కి 16 ఇంచెస్ వెడల్పుతో పొడవుతో 1.5 ఇంచు వెడల్పుతో ఒక లైన్ డ్రా చేసుకొని దాన్ని కరెక్ట్గా కట్ చేసి తీసుకోవాలన్నమాట. అందులోనే ఒక 3/4 ఇంచు, ఆ 1.5 ఇంచులో 3/4 ఇంచు ఒకటి డాట్ పెట్టుకొని అందులో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే స్కాలప్ డెప్త్ అనేది 1.5 ఇంచు ఇవ్వాలి కాబట్టి, 1.5 ఇంచు ఇస్తాను, 3/4 ఇంచు ఇస్తాను కాబట్టి దాన్ని చూడండి అలానే కట్ చేసి తీసేసుకున్నా. ఇప్పుడు దాన్ని 2 లేయర్స్ని కాస్త 4 లేయర్స్ చేశాను, ఎందుకంటే డబుల్ ఫోల్డ్ మీద కట్ చేసుకుంటాం కాబట్టి. చూడండి 1.5 ఇంచుతో ఒక వాటర్ బాటిల్ మూత తీసుకున్నా, దాన్ని పెట్టి నేను స్కాలప్స్ గీస్తున్నాను అనమాట. చూడండి ఎలా గీస్తున్నాను. దానికి కరెక్ట్గా 5 ఇంచెస్ చాలు మనకు. అంటే ఎంత హ్యాండ్ లూజ్ 5 ఇంచెస్ కాబట్టి మిగతావన్నీ నార్మల్గా స్ట్రైట్ లైన్ లాగా గీసి తీసేసుకోవచ్చు. చూడండి అలానే కట్ చేసి తీసుకున్న 2 పీసెస్గా. నెక్స్ట్ చూడండి ఆ 2 పీసెస్ని లైనింగ్, ఎక్స్ట్రా లైనింగ్ మీద పెట్టి ఐరన్ చేసేసుకుంటున్నా. నీట్గా ఆపోజిట్గా రావాలన్నమాట. దీని క్యాన్వస్కి ఒక సైడ్ డాటెడ్స్ లాగా, ఒక సైడ్ నార్మల్గా ఉంటుంది. ఆ డాటెడ్స్ అనేది కిందకి వెళ్ళాలి. అది గమ్ లా ఉంటుంది అనమాట. ఐరన్ చేస్తే గమ్ లాగా ఫిట్ అయిపోద్ది. ఇప్పుడు కట్ చేసేసుకున్నాం కదా, దాన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇందులో ఎక్స్ట్రాగా క్లాత్ ఇచ్చుకొని పెట్టుకున్నాం కదా, అది వన్ సైడ్, స్కాలప్ సైడ్ కాకుండా నార్మల్ సైడ్ మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి పీసెస్ లేకుండా క్యాన్వస్ కనిపించకూడదు అనమాట. అందుకని ఆ ఒక సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకున్నాం. దాన్ని అలాగే హ్యాండ్ రైట్ సైడ్ మీద పెట్టి స్కాలప్స్ కిందకు వచ్చేటట్టు పెట్టి ఆ స్కాలప్ ఐరన్ చేసి ఉంటాం కదా, ఆ పీస్ మెయిన్ ఫ్యాబ్రిక్, దాని రెండు ఒక టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకోవాలి చివరగా. ఎందుకంటే అవి స్కాలప్స్ అనేది మిస్ అవ్వకుండా, అంటే స్టిచ్ చేసేటప్పుడు అటు ఇటు జరగకుండా ఉండడం కోసం ఒక లూజ్ కుట్ అనేది వేసేసుకుంటాం అన్నమాట. చూడండి లూజ్ కుట్ వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏమంటే చూడండి వెనకాల చూస్తే తెలుస్తుంది, కింద ఒక ఎండ్లో ఒక స్టిచ్ వేసేసుకున్నాం. నెక్స్ట్ టాప్లో కరెక్ట్గా స్టిచ్ లెంత్ అనేది 1.5 ఇంచు పెట్టుకుంటాను నేను. ఎందుకంటే ఇది చాలా చిన్నగా స్టిచ్ చేస్తేనే మీకు స్కాలప్ రౌండ్స్ అనేది చాలా బాగా తిరుగుతుంది. అదే మనం కొంచెం ఎక్కువ మామూలు స్టిచ్ లాగా పెట్టుకున్నాం అనుకోండి, రౌండ్స్ అయితే అస్సలు తిరగదు, ఫినిషింగ్ నీట్గా రాదు. ఇప్పుడు నేను 1.5 ఇంచుతో గ్యాప్తో స్టిచ్ లెంత్తో ఇచ్చి స్టిచ్ చేస్తున్నాం కదా. చూడండి కరెక్ట్గా కార్నర్స్ దగ్గర క్యాన్వస్ ఎలా ఉందో క్యాన్వస్ మీద కాకుండా క్యాన్వస్ అంచులుగా స్టిచ్ చేసుకోవాలి. దాన్ని కరెక్ట్ మొత్తం ఎక్స్ట్రాస్ అన్నీ తీసేసి ఆ కార్నర్స్లో మాత్రము స్టిచ్ వేసిన వరకు ఒక టాకా ఇచ్చుకోవాలి. చూడండి ఎలా టాకా ఇస్తున్నాను. కరెక్ట్గా అన్ని కార్నర్స్లో అలా ఇచ్చుకోవాలి. అప్పుడే మీకు రౌండ్ అనేది ఈజీగా తిరుగుతుంది అనమాట. అక్కడ పట్టేసినట్టు ఉంటే రౌండ్ అనేది స్కాలప్ అనేది తిరగదు కదా. చూడండి కరెక్ట్గా స్టిచ్ చేసిన పాయింట్ వరకు, అటు చూడండి స్టిచ్ చేసిన పాయింట్ వరకు, మళ్ళీ స్టిచ్ చేసిన మీద కట్ చేసామంటే వేలిసిపోద్ది కుట్టు. ఇప్పుడు చూడండి 2 ఫింగర్స్తో అలా పెట్టి లోపలికి ప్రెస్ చేసామంటే మీకు రౌండ్స్ అనేది వస్తుంది నీట్గా. చూడండి దాన్ని నీట్గా ఆ కార్నర్స్ తిరగకపోతే ఏదైనా ఒక స్క్రూ డ్రైవర్ లాంటిది పెట్టుకొని నీట్గా ఎక్కువ గట్టిగా ప్రెస్ చేసామనుకోండి ఆ స్టిచెస్ అనేది అన్నీ వెలిసిపోద్ది. ఇప్పుడు చూడండి నీట్గా రౌండ్స్ వచ్చేసాయి. దాని మీద ఒకసారి ఐరన్ చేసేసుకున్నాం అనుకోండి నీట్గా వచ్చేస్తుంది. చూడండి కార్నర్స్ కరెక్ట్గా రావాలి. యాక్చువల్గా హాఫ్ సర్కిల్ కాకుండా ఫుల్ సర్కిల్ కూడా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. చూడండి ఐరన్ చేశాను ఎంత నీట్గా వచ్చిందో. అంతే అండి, స్కాలప్ కట్ చేసి స్టిచ్ చేయడం. లోపల అనేది హెమ్మింగ్ వేసేసుకుంటే అక్కడికి అయిపోద్ది. అంతే అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలాంటి వీడియోస్ చాలా పెడతాను. చాలా థ్యాంక్స్ అండి. ఇంతే అండి. ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. థ్యాంక్ యూ.